ప్రధానమైన రోడ్లోన 2018 నుంచి 17-18 వరకు అది జీవో వచ్చి ఆ స్థలాన్ని అంబేద్కర్ భవన్ కేటాయించిన తర్వాత కూడా ఇప్పటి వరకు గతంలోన ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు సాధించినప్పుడు ఉన్నాడు, దానికి ఆయనే పూజ చేసినాడు. ఆయన దిగిపోయి మరి కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు చెన్నకేశ్వరరెడ్డి గారు, ఆయన పోయి మళ్ళీ తిరిగి ఈయన వచ్చినాడు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోవడం లేదు. చాలా విచిత్రం అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆ పెద్ద పార్క్ రోడ్డు పోతే హైవేకి వేసినట్ల తెల్లగా వేసింటారు జీబ్రా క్రాసింగ్. హైవేకి వేసినట్టు ఎక్కడ బైపాస్ రోడ్ నుంచి ఆదోని బైపాస్ రోడ్ నుంచి కింద పైపు ఆడ బుడగజంగాల కాలనీ వరకు ఒక తెల్లగా జీబ్రా క్రాసింగ్ వేసింటారు. అరే ఆ ఎస్సీ కాలనీలోన ఆ పక్కనున్న మాలపేటలోన రోడ్లు లేక చిన్న చిన్న గల్లీల్లోన అక్కడే ఒంటి వచ్చి అక్కడే గడ్డు కుట్టిన పరిస్థితి, ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. దానికి ఒక రోడ్లు వేయండి మహాప్రభు మీకు మొక్కుతామని అడుగుతుంటే పట్టించుకున్న నాలుగు నేనేమో అడుగుతున్నాను. మాకేమో అందరికీ ఎస్సీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి, ఎస్టీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి, ఒక పెద్ద 2 అంతస్తుల మేడ కట్టి మనం అడుగుతున్నాము. మీరు తిరిగేదానికి జీబ్రా క్రాసింగ్ రోడ్లు వేసుకుంటున్నారు, మేము తిరిగేదానికి కనీసము మెటల్ రోడ్లు వేయరా? అరే ఈ పక్కన మొన్న వాల్మీకి భవన్కి ఓ పెద్ద స్థలం ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ కుర్ని కళ్యాణ మండపం, పద్మశాలి కళ్యాణ మండపం, ఉప్పర కళ్యాణ మండపం, ఇంకొక కళ్యాణ మండపం, ఎన్ని రకాల కళ్యాణ మండపాలు ఉంటే అన్ని కులాల కళ్యాణ మండపాలు కట్టుకుంటున్నారు. మా కళ్యాణ మండపం కట్టియద్దు. మా దళితుల కోసం అంబేద్కర్ భవన్ పెట్టిన ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వండి. మా కళ్యాణం చేసుకోవడానికి ఆడవాళ్ళు ఎక్కడో దగ్గర చేసుకుంటాం. మేము అక్కడ ఉండడానికి ఒక చిన్న అవకాశం, ఒక భవన్ నిర్మించండి. ఏం పాడవకాలం వచ్చింది? మీరు కులాలను పెంచుతున్నారా? మంచిగా మేము అంబేద్కర్ ఆశయాల్ని పెంపొందించే వాళ్ళని పెంచుతారా అంటే కులాలను పెంచాలంటే ప్రోత్సహించారు.